సారీ. మేము కూడా ఎమోషనల్ అయ్యాం మేడం. ఇక్కడ మేడం. ఇక్కడ. అవునా? అవును యెస్. కదా! యెస్. ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. బ్రేక్ చేస్తాం దాన్ని. అంటే ఐ వాంట్ ఫస్ట్ థాంక్ మై డీఓపీ. హి ఈస్ డన్ మీరు చూసారు, విజువల్స్ చూసారు కాబట్టి ఇట్స్ ఎక్స్‌పెక్ట్ బిన్ హి వాస్ ఫెంటాస్టిక్. అండ్ కొన్ని టైంలో వచ్చి చేసారంటే ఆబ్వియస్లీ డీఓపీ వచ్చి బాగలేదంటే ఖచ్చితంగా వచ్చి ఆ టైంతో మేము ఫినిష్ చేసలేదు. సో ఆయనకు పెద్ద థ్యాంక్స్. ఎడ్విన్ సార్ వేర్ ఎవర్ యూ ఆర్, ఇప్పుడు డిఐ జరుగుతుంది. సో హి ఈస్ బిజీ విత్ దట్, బట్ డెఫినెట్లీ ఫస్ట్ రోజుకి అందరూ కలుగుతారు. అండ్ తమన్ సార్ అండ్ వెంకట్ మై ఎడిటర్స్, మై 2 ఆన్‌లైన్ ఎడిటర్ బాయ్స్, చాలా మంది ఉన్నారు. పెద్ద లిస్ట్ ఉంది. థాంక్ యూ చెప్పేకి. నేను ఫస్ట్ రోజుకి చెప్తాను నేను. ట్రైలర్ చాలా బాగుంది మేడం. మీరే డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు ఇది? ఎందుకు చేయకూడదు అని అనిపించింది. అంటే ఇలాంటి పర్టిక్యులర్ ఇలాంటి స్టోరీ లేదు సార్. అంటే ఇట్ వాస్ అ గ్రాడ్యువల్ ఆర్క్. నేను ఇదే వచ్చి చేస్తానని నాకు ఫస్టే తెలుసు. అంటే యాక్టింగ్ వాస్ స్టిల్ లవ్ ఆఫ్ మై లైఫ్. బట్ ఐ న్యూ దట్ ఒక నెక్స్ట్ స్టెప్ అంటే నాకు వచ్చి అది డైరెక్షన్ అది నాకు ఆల్వేస్ ఉండింది బ్యాక్ ఆఫ్ మై హెడ్‌లో. బట్ ఇది ఒక మంచి స్క్రిప్ట్ దొరికింది. అండ్ సాయిబుర్రా గారే స్క్రిప్ట్ నాకు ఒక 4 ఇయర్స్ ముందు యాక్చువల్‌గా నేను క్రాక్ సారీ 4 ఇంకా ఎక్కువ. నేను 'క్రాక్' సినిమా షూటింగ్ చేసేటప్పటికే ఈ కథ విన్నాను. దాని తర్వాత మర్చిపోయాం ఆ కథ గురించి. బట్ మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే సెట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు కరెంట్‌కి దాన్ని ఎలా చేస్తాం చెప్పేసి డిడ్ ఇట్ అగైన్. సో ఐ సెడ్ ఓకే, వై నాట్, బికాజ్ ద సబ్జెక్ట్ వచ్చి చాలా ఒక ఫీమేల్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది సినిమాలో. సో అది నాకు నచ్చింది అందుకే. బాలకృష్ణ గారికి చూపించారా ఇది? ఇంకా యాక్చువల్‌గా రేపు వస్తున్నారు సారు. నేను వెళ్తున్నాను యాక్చువల్లీ సార్ చూపించేకి. ఆయన ఏమైనా చీఫ్ గెస్ట్‌గా పిలుస్తారా? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇట్లా ఏమైనా చూస్తాం ప్లానింగ్? సార్. అందరూ వాళ్ళ బిజీగా ఉన్నారు. నేను కొంచెం వేరే ప్లాన్ చేస్తున్నాను. బట్ ఖచ్చితంగా యుల్ బి ఇంట్రెస్టెడ్ అండ్ హ్యాపీ ఆన్ ద మార్చ్ ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇందులో ఆర్టిస్ట్‌గా దాంతో పాటు డైరెక్టర్‌గా మీకు ఏది టఫ్ అనిపించింది? టఫ్ అనేది ఏది లేదు సార్. అది 2 బానే ఉంది, నాకు నచ్చింది. అంటే ఐ డోంట్ లుక్ ఎట్ ఇట్ యాస్ టఫ్. ఇట్ వాస్ జస్ట్ ఐ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్డ్ బోత్. మీరు ఆల్రెడీ 'నాంది' అని ఒక కోర్టు డ్రామా చేశారండి. ఈ పికప్ అంటే ఈ స్టోరీ పికప్ వెనక సాయి మాధవ్ బుర్రా గారు మీరు నటించాలని చెప్పారా? డైరెక్షన్ లాగానే చెప్పారా? ఎట్లా జరిగింది అసలు ఈ దిస్ కాంబినేషన్? హ్యాపెండ్ ఆల్మోస్ట్ అదే నేను చెప్పినప్పుడు 'క్రాక్' సినిమా చేసినప్పటికే నేను ఈ స్టోరీ విన్నాను. ఫస్ట్ అయితే సార్ వచ్చేసి ఆయన ఈ స్క్రిప్ట్ చెప్పారు. అప్పుడు పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు. స్క్రిప్ట్ విన్నాను కాబట్టి ఇంకేం దానికి ప్రొడ్యూసర్ లేదు, ఏమి లేదు. సో వి జస్ట్ ఒక ఆయనకి నా పరిచయం చెప్పేసి కథ విన్నాను. దాని తర్వాత ఆ కథ గురించి మర్చిపోయాను. సార్ పెద్దగా అయిపోయారు. నేను సినిమాలో బిజీ అయిపోయాము. బట్ ఈ కథ అయితే ఒక లైన్ ఉంది ఆ కథలో. అది నాకు చాలా నచ్చింది. అండ్ అది నా మైండ్‌లో ఉండిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు కరెంట్‌లో వచ్చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము అని చెప్తే నాకు ఈ స్క్రిప్ట్ గుర్తుందప్పుడు. సో ఐ సెడ్ మరి ఈ స్క్రిప్టే చేయొచ్చు కదా! ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఒక కంటెంట్ బయట రావాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆ టైంలో వినింది. సో అప్పుడు కొంచెం వేరేగా ఉంది. ఇప్పుడు మొత్తంగా నేను స్క్రీన్ ప్లే మార్చేసాను. కొంచెం స్క్రీన్ ప్లే మార్చేసి కొంచెం బెటర్‌గా చేసుకొని అది చేస్తామని చెప్పేసి నేను దాంట్లో దిగాను. ఇండస్ట్రీలో మహిళగా